పాస్టర్ ప్రవీణ్ పగడల అనుమానాస్పద మృతి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆయన మృతిపై వెంటనే సమగ్ర విచారణ జరిపించాలంటూ అటు క్రైస్తవ సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రవీణ్ మృతిపై పోలీసుల తీరు పట్ల మహాసేన రాజేష్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రవీణ్ పగడల మృతి పట్ల పోలీసులు బాధ్యతారహితంగా వ్యవహరించారని ఫైర్ అయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే క్రైమ్ సీన్ని పోలీసులు ఎందుకు కాపాడలేకపోయారని ప్రశ్నించారు. పాస్టర్ పగడల ప్రవీణ్ మృతిపై పారదర్శక విచారణ జరపాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్కు వినతి పత్రం అందజేశారు. అనంతపురం క్రైస్తవ సోదరుల అనుమానాలను నివృత్తి చేస్తూ సీసీ ఫుటేజ్లను, పోస్టుమార్టం రిపోర్టును బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రవీణ్ పగడల మృతి దర్యాప్తులో జాప్యం వహించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్లియర్ గా రిలీజ్ చేయండి. లేదు ఇది హత్య అని మీకు అనుమానం ఉందా, హత్యను ప్రకటించి అంత సీక్రెట్ గా చేయండి. మీరు హత్య అని చెప్తే మేము ఎన్ని రిలీజ్ చేయమని అడగం. ఎందుకంటే మీకు కొన్ని రూల్స్ ఉంటాయి. మీరు యాక్సిడెంట్ అని చెప్పినప్పుడు అది రిలీజ్ చేయకుండా దాచుకుని ఏం చేద్దామని. ఈ రాష్ట్రంలో ఇప్పటికే ఈ ఓటీటీలు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు మలయాళం క్రైమ్ సినిమాలు చూసేటో, ఆ సినిమాలు చూసి ప్రతి ఒక్కరు అనాలిసిసే. అక్కడేమైంది, ఎక్కడేమైంది, ఇది ఇలా జరుగుంటుంది, అలా జరుగుంటుంది. ఈ లోపు హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు కొట్టుకు తెచ్చేదాకా ఈ విషయానికి ఒక కన్క్లూజన్ ఇవ్వరా? ఏం చేస్తున్నారని నాకు అర్థం కాదు. ఇది కావాలని ఇంటెన్షనల్ గా ఈ గవర్నమెంట్ ని మమ్మల్ని బ్యాట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. నేను పాస్టర్ గారు అని చెప్పి వచ్చానండి. పాస్టర్ మీద నాకు గౌరవం. ఆయన ఎలా చనిపోయారంటే ఏమో అనకథలు ఏమన్నా కాన్స్పిరసీ ఉందేమో, లేదా నిజంగా యాక్సిడెంట్ లో చనిపోయారేమో. నాకు చెప్పడం అయితే యాక్సిడెంట్ అని చెప్పారు. కానీ అక్కడికి వచ్చి చూసిన తర్వాత అందరూ అనుమానాలకి తావిచ్చేలా ఉంది కదా పరిస్థితి. ఆ పరిస్థితులు అలా ఎందుకు వచ్చాయి, వీళ్ళ అనుమానాలు ఏమేమి వ్యక్తం చేస్తున్నారు, దానికి ఈ పార్టీకే క్లారిటీ ఇవ్వాలి కదా. దీన్ని ఇంకా ప్రతిపక్ష పార్టీలో లేకపోతే కేంద్రంలో ఉన్న పార్టీలో ఇవన్నీ వచ్చి ధర్నాలు, రాస్తారోకలు చేసి ఈ మత గొడవలు జరిగేదాకా కళ్ళు అప్పగించి చూస్తారా? యాక్సిడెంట్ అయితే క్లియర్ గా రిలీజ్ చేయండి. లేదు ఇది హత్య అని మీకు అనుమానం ఉందా, హత్యను ప్రకటించి అంత సీక్రెట్ గా చేయండి. మీరు హత్య అని చెప్తే